సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు. మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? మీకు ఆ వీడియోలు కూడా పంపుతా. రేవంత్ రెడ్డి ఆనాడు రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం, ఇద్దరికి రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అన్నాడు. అలేదా? 2 లేదు 3 లేదు, మొదటికే మోసం పెట్టిండు. కరోనా వచ్చినా మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతు బంధు పెట్టలే కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి పోయిన వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగిల 3 ఎకరాలకే ఇచ్చిండు, ఇప్పుడు కూడా 12,000 ఇచ్చిండు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అబద్ధాలే. అప్పుడు ఏమన్నారు, పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అందరికి ఇచ్చిండు ఆయన కూడా. అంటే మన రాష్ట్రంలో సీలింగ్ ఉంటుంది రైతులకు, 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమంది ఉన్నారా అని తీస్తే 3%, 3 కాదు 0.3%. 10 ఎకరాల మీద ఎందరు ఉన్నారా అని తీస్తే 3%. అంటే 97% మంది రైతులు 10 లోపల ఉన్నారు. మరి ఎవడు పెద్ద ఉన్నాడు? అప్పుడేమో బదనాం చేసిండ్రు. వాళ్ళకు కూడా అర్థమైంది, కుర్చీలో కూర్చుంటే కేసీఆర్దే కరెక్ట్ అన్నారు, మళ్ళీ గదే పద్ధతి పాటించింది. అంటే ఇలా ఆ రోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ మన కేసీఆర్ 2,000 చేసిండా లేదా? అంటే 10 అంతలు. మొదలేమో 5 అంతలు, 200 1000 అయింది. మళ్ళీ గెలిస్తే 1000 2000 అయింది. ఈ రకంగా 10 అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్. వీళ్ళు 2000 4000 చేస్తామన్నారు. ఇవాళ వరకు లేదు. ఆ రోజు చెప్పింది ఏంది? అత్తకిత్తం కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టాం, కోడలి కోడలికే, అత్తది అత్తకే. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4,000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయింది రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2,000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4,000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పొద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటెవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు, అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు, కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా? ఇవన్నీ అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని, 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా. ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవ్వతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎవడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసులున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా.
100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు. రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది 2500? వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23వ నెలలు పడుతున్నాం. ఏడవయమని ఇది మనం అడగాలనా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరన్నా కానీ మీరే పోవాలి, ఇంటింటికి కార్డు ఇవ్వాలి. నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇజ్జత్ తీసిండు. ఊళ్ళో ఏమన్నా ఏదైనా ఎవరికన్నా అప్పిచ్చినా, ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం? మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది. అది కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది. కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద రాసినావు ఈ అంటాం, మనం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా తీసి పారేసాడు. అది కూడా జరగకుంటాయి. ఓట్ల ముంగట బాండ్ పేపర్ మీద రాసి పంచారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బాండ్ పేపర్ ఏంద్రా అంటే మేమే బాబాయ్ బ్యాటు సప్పుడు లేదు. ఎవడన్నా ఏంటంటే పోలీస్ జీబులు ముంగట 3 జీబులు వెనక 3 జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకి అత్తరా? యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా? యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెడతారట, బ్రీవరీలు పెడతారట, బెల్ట్ షాపులు ఇంకిన్ని తెరుతారట. ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. దీనికోసం అక్క చెల్లెలు ఓటేయాలా? అక్క చెల్లెలకు ఇచ్చిన ఒక్క మాటన్నా నిలబెట్టుకున్నావా? తులం బంగారం ఎడవా? ఇచ్చిండా తులం బంగారం? తులం బంగారం విడిచిపెట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కులు పిల్ల పుట్టిన కత్తున్నాయి. అవన్నీ టైంకి వస్తలేవు. కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి ఆ 1,116 రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి. ఏడాది దాటుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి. అది చక్కగా లేదు. తులం బంగారం ముచ్చట్లేదు, మహాలక్ష్మి పత్తలేదు, ఆడపిల్లలకు స్కూటీ లేదు. ఒక్కటన్నా జరిగిందా? అంతా మోసం. ఈ రకంగా చేస్తా ఉన్నారు.